కూర్చోబడ్డాయి. ఒక 3 సంవత్సరాల నుండి 30 రోజులు స్టార్ట్ చేసామనుకోండి. అంతకుముందు అయితే మా మామయ్య గారు డేవిడ్ రాజయ్య గారు ఉన్నప్పుడు జనవరి మాసం ప్రతి నెల 12 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. అయ్యగారు ఖండితంగా చెప్పేవారు, ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 12 రోజులు కూడా మనం నిష్ఠతో ఉండాలి. ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం ఉండండి. అలాగే మీరు నాన్ వెజ్ అస్సలు ఈ 12 రోజులు తినకూడదని చెప్పేవారు. ఇక్కడ ఉన్న సిస్టర్స్కి కూడా బాగా తెలుసు, తినకూడదని చెప్పేవారు. చెప్పినప్పుడు పిల్లలు ఆగుతారండి, ఖచ్చితంగా తినాలని ప్రయాసపడతారు. అలాగే శంషాబాద్లో కూడా 7 రోజులు ఉపవాస ప్రార్థన మొదలైంది. అప్పుడు కూడా అలాగే అయ్యగారు చెప్పినట్లుగానే ఆ 6 రోజులు కూడా అస్సలు నాన్ వెజ్ జోలికి వెళ్ళే వాళ్ళం కాదండి. ఒకరోజు చిన్న వయసు 3 సంవత్సరాలు, కేవలము దైవజనులు దూర ప్రాంతం నుంచి వచ్చి బోధించే దైవజనులకు మాత్రమే మేము నాన్ వెజ్ పెట్టేవాళ్ళం. అయితే ఆ రోజుల్లో మరి వాడు చిన్నోడు కదా, తెలియక మరి అక్కడ మా చెల్లి ఉండింది. అందరికీ భోజనం పెట్టినట్టే అక్కడ అందరూ కూడా టీం అందరూ కూర్చొని తింటా ఉన్నారు. తింటున్నప్పుడు వీడికి కూడా ఏదో నాన్ వెజ్ కలిపి పెట్టేసింది. ఆ సమయానికి నేను వెళ్ళి వాడిని గట్టిగా బాధి, నీకేం చెప్పాను నేను, ఈ వారం రోజులు నాన్ వెజ్ తినొద్దని చెప్పాను కదా అంటే, వాడు ఆ చిన్న వయసులో వాడికి ఏం తెలుసు, నాకు తెలియదమ్మా చిత్తి పెట్టింది పిన్ని పెట్టింది అనగానే ఆ రోజు వానికి ఏదైతే నేను నేర్పాను, ఆ రోజు నేను చిన్న పిల్లవాడు కదా పోనీలే అని విడిచిపెట్టకుండా ఈ పని నువ్వు ఇంకొకసారి చేయకూడదని గద్దించాను. ఈరోజు వాడికి 14 ఏండ్లండి. ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు జరిగినా, ఎన్ని రోజులు జరిగినా వాడు ఎదుట అందరూ మాంసాహారం తింటున్నా వాడు దాని జోలికి వెళ్ళడండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అనేది ఇప్పుడు కొంచెం పెద్దవాడు అయ్యాడు కదా, ఈ యొక్క అందరూ వచ్చేవారికి, ఈ మ్యూజిక్ టీంకి, ఈ మీడియా వాళ్ళకి నాన్ వెజ్ పెడతా ఉంటారు. ఎందుకంటే సేవకులకి వండింది మిగిలిపోతూ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి సేవకులు ఎంతోమందిని తెస్తారని గెస్ట్ చేస్తాం, కానీ కొంతమందే వస్తారు. ఆ మిగిలిపోయిందంతా కూడా మా మీడియా టీము, ఆ తర్వాత ఇంకా అక్కడ కొంతమంది పరిచారకులు ఉంటారు, వాళ్ళు తినేస్తూ ఉంటారు. వారితో పాటే ఆ సౌండ్ టీము, వాయిద్యాలు వాయించే టీము, ఈ మీడియా టీము, వీళ్ళందరూ తింటూ ఉంటే నేను వారితోనే తింటానంటాడు. వారందరూ కూర్చొని నాన్ వెజ్ తింటే వారి మధ్యలో వీడు వెజిటేరియన్ తినేస్తాడండి. నేను అడుగుతాను, ఎందుకురా వారి మధ్యలో కూర్చొని వాళ్ళు నాన్ వెజ్ తింటుంటే నువ్వెందుకు అక్కడ కూర్చోవాలంటే, అమ్మా అట్లా కూర్చొని తింటేనే నిజంగా నేను జయిస్తున్నానా లేదా నాకు తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, చిన్న వయసులో ఏ విత్తనం అయితే మనం వేస్తాం, అప్పుడు వాడికి ఇంకా మాటలు కూడా రావట్లేదు, ఒక్కసారి నేను గద్దించానంతే అది నాటుకుపోయింది. ఆమేన్. దేవుని బిడ్డలారా, మన పిల్లలకి అలాంటి తర్ఫీదును మనం ఇవ్వాలి. ఈరోజు ఆ చిన్న వయసులో రోజుల తరబడి ఉపవాసం ఉండటం నేను నేర్పించానండి.